ఈరోజు చూస్తే యువతి యువకులు చిన్న చిన్న కారణానికే అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. ఈరోజు విశాఖలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఒక మైనర్ బాలిక చిన్న కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఇది వారి కుటుంబ సభ్యులకే కాదు, విన్నవారికి కూడా కొంత బాధ కలిగించే విషయం. ఆ సంఘటన ఎట్లా జరిగింది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఎంఈపీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, అదే ఈ కంప్లైంట్ ఏంటి సార్, అందులో విషయం ఏంటి? పండగకి బట్టలు కొనమని, చీర కొనమని అడిగారండి. 14 ఇయర్స్ అమ్మాయి. దాని మీద సరే ఇప్పుడు డబ్బులు వాచ్మెన్ కింద పనిచేస్తారు. తల్లి ఇంటి దగ్గర వాచ్మెన్ గట్రా చేస్తుంటుంది. తండ్రి కొంచెం ఇన్కాబుల్, తాత ఏమో వాచ్మెన్ కింద పనిచేస్తుంటారు. దాని మీద ఏమో సరే తర్వాత కొందాం, ఇప్పుడు కొనలేము, కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పారు. దాని మీద తను సూసైడ్ హ్యాంగ్ చేసుకున్నారండి. హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. ఓకే, పాప ఏం చదువుతుంది సార్? అంటే ఈ డిస్కషన్ అంటే మమ్మీతో ఏమైనా డిస్కషన్ అట్లా జరిగిందా? ఎక్కడ చేసుకుంది సార్? వాళ్ళ ఇంట్లో చేసుకుందా, ఇంకా రిలేటివ్స్ అట్లా? వాచ్మెన్ అంటే ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో చేసుకున్నారండి. ఓకే, అది వాళ్ళ మదర్తో మాట్లాడడం జరిగిందండి. వాళ్ళ మదర్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పనికి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ సిస్టర్ వచ్చి చూస్తారు ఇలా జరిగింది. వెంటనే వాళ్ళ సిస్టర్ పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఓకే సరే, ఇంత చిన్న రీజన్స్కి ఇలా పిల్లలు చనిపోవడం ఒక రకంగా మీకు అందరికి కూడా బాధాకరమే. మరి దీనికి పబ్లిక్కి ఎట్లాంటి మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? స్కూల్లో గట్రా కౌన్సిలింగ్ సెషన్స్ గట్రా నిర్వహించాలండి. అదే రకరకాలుగా జరుగుతున్నాయి. బండి కొనవ్వట్లేదని, లేకపోతే ఇవి రకరకాలుగా కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో తల్లిదండ్రులందరికీ మేము మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు ఈ విధంగా ప్రవర్తించకుండా చూసి చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. వాళ్ళు ఏదంటే వాళ్ళు కన్విన్స్ చేయాలి, లేకపోతే వాళ్ళ తల్లి మానసిక పరిస్థితిని తల్లిదండ్రులు సరిగ్గా అంచనా వేయాలి. లేదంటే వాళ్ళ కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ చిన్న చిన్న రీజన్స్కి మధ్య ఎక్కువ అవుతున్నాయి, ఇవి కొంచెం నిర్మూలించాలి. ఇది ఈరోజు ఒక చిన్న కారణం, కేవలం అనుకున్న బట్టలు కొనలేదు. అయితే కుటుంబ సభ్యులు పేదరికం కారణంగా కొనుగోలు చేయలేని పరిస్థితి. అయితే ఈ చిన్న కారణంగా చనిపోవడం అనేది ఒక రకమైన బాధాకరం. అయితే ఈ విద్యార్థులు ముఖ్యంగా చిన్నవారికి ఇలాంటి అంశాలపై కొంత అవగాహన కలిగించాలి. అలాగే వీటిపై అవసరమైతే పోలీసులు ఆయా స్కూల్స్లో అట్లా కూడా అవగాహన కలిగించే ప్రయత్నం కూడా చేస్తామని ఇన్స్పెక్టర్ ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.